హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచిలర్స్ జిందగీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం మన 21st జరిగిన నీట్ ఎగ్జామ్ కోసం అయితే మాట్లాడదాం. దాని గురించి మాట్లాడే ముందు కొన్ని వీడియోస్ అయితే మీరు చూడండి. देख लीजिए और अंदर पूछ लीजिए। ఈ వీడియోస్ చూశారు కదా, నీట్ ఎగ్జామ్ ఎంత స్ట్రిక్ట్గా జరిగింది అనేది మనకు చాలామంది మనలాంటి బ్యాచిలర్స్ ఇటువంటి ఎగ్జామ్ ఎలా అయినా పాస్ అవ్వాలి అని చెప్పి 2 years నుండి అయితే చాలా కష్టపడి చాలా ప్రయత్నాలు చేసి ఎగ్జామ్కి అయితే చాలామంది అటెండ్ అయ్యారు. చాలామంది అయితే బస్సెస్ మిస్ అయ్యి, ట్రాన్స్పోర్టేషన్స్ లేట్ అయ్యి, అలా వర్షంకి చిక్కుకుని చాలామంది అయితే ఎగ్జామ్కి సెంటర్కి కూడా రీచ్ అవ్వలేకపోయారు. వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. ఎగ్జామ్ కోసం టోటల్గా మాట్లాడదాం. అసలు తప్పు ఎవరిది? 2 minutes లేట్ అయితే ఎగ్జామ్ సెంటర్కి పంపించకుండా ఆపేసినారు. వాళ్ళ పడుతున్న బాధ వన్ సైడ్ నుండి అయితే, వాళ్ళ పేరెంట్స్ పడుతున్న బాధ వన్ సైడ్ నుండి మనకి ఈ వీడియోస్లో క్లియర్గా కనిపిస్తుంది. ఇంతకీ తప్పు ఎవరిది? ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్దా, లెక్చరర్స్దా, ఎగ్జామ్ కండక్ట్ చేసిన గవర్నమెంట్దా? ఇంతకీ ఎవరిది అన్నది దాని గురించి మనం మాట్లాడదాం. మన ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనకి ఎలక్షన్స్ అయినప్పుడు 3-4 days ముందు నుండే పోలింగ్ బూత్స్ అని అవి ఇవి అరేంజ్ చేసేస్తారు. బట్ ఇటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ అనేది పాస్ చేయాలి. స్టూడెంట్స్కి 1 day ముందు గ్యాదరింగ్ చేసి అందరినీ నెక్స్ట్ డే ఎగ్జామ్ పెట్టాలి. ఎందుకు అంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఎగ్జామ్ దగ్గర ఉన్నవాడు ఉంటాడు, దూరం నుండి వచ్చినవాడు ఉంటాడు. వాడికి సెంటర్ ఎక్కడ వస్తుందో కూడా వాడికి తెలియదు. ఇన్కేస్ వచ్చినా సరే ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, నేచర్ వాడికి సహకరించకపోవచ్చు, హెల్త్ ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. 2 years నుండి కష్టపడిన స్టూడెంట్ 1 minute లేట్ వల్ల వాడి లైఫ్ 1 year స్ట్రక్ అయిపోతుంది అంటే వాడు ఎంత బాధపడతారు? ఎవరైనా సరే మనం ఆలోచించాల్సిన విషయం. మనకి గవర్నమెంట్ అమ్మఒడి ఇస్తుంది, స్కాలర్స్ ఇస్తుంది. ఇటువంటి స్టూడెంట్స్ కోసం చాలా స్కీమ్స్ ఉన్నాయి. బట్ ఇటువంటి స్కీమ్స్ పెట్టకన్నా ఇలా నేను చెప్పే లాంటివి ఆలోచిస్తే కాస్త స్టూడెంట్స్ అనేది ఎగ్జామ్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ వీడియో చూస్తుంటే అందరికీ అర్థమవుతుంటుంది ఎంత స్ట్రిక్ట్గా ఎగ్జామ్ హాల్ లోపలికి స్టూడెంట్స్ని పంపిస్తున్నారు, ఎంట్రీ చేస్తున్నారు అనేది. వన్స్ చూసినట్టయితే మనం అంత స్ట్రిక్ట్గా ఎందుకు పంపించాలి? వాళ్ళు ఏమైనా ఫైట్ చేయడానికి వెళ్తున్నారా, లేదా మర్డర్ చేయడానికి వెళ్తున్నారా? వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు కదా. వాళ్ళకి బ్లేడ్స్తో సెట్స్ కోసేసి, క్యాప్స్ కోసేసి, షూస్ కట్ చేసేసి, ఇలా ఇంత స్ట్రిక్ట్ ఎగ్జామ్ రాసిన వాడికి ఎంట్రీ ఇవ్వడానికి వీళ్ళు చేస్తున్నారు. అదే నీట్ పేపర్ 2 times లీక్ అయినప్పుడు గవర్నమెంట్ ఆ స్ట్రిక్ట్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? ఎగ్జామ్స్కి ఉండే ఈ స్ట్రిక్ట్ రూల్స్ స్టూడెంట్ ఎంట్రీ అవ్వడానికి, పార్టీ ఫ్లాగ్ పట్టుకోవడానికి మాత్రం అవసరం లేదు. అది A to Z ఏ పార్టీ అయినా అవనివ్వండి. అందుకనే మనం ఇంత వెనుకబడి ఉన్నాం. అరే అక్కడ 1 minute లేట్ అయింది, 2 minutes లేట్ అయింది, ఎగ్జామ్ హాల్కి ఎంట్రీ ఇవ్వట్లేదు. వాళ్ళ లైఫ్స్ కోసం ఎవరు ఆలోచిస్తారు? ఏ గవర్నమెంట్ ఆలోచిస్తుంది? 14 members చనిపోయారు. ఈ నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత 14 members చనిపోయారు. వీళ్ళకి ఎవరు ఆన్సర్ ఇస్తారు? ప్రతి బ్యాచులర్కి ఒకటే చెప్తున్నా, దయచేసి ఎవ్వరు కూడా ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినా సరే సూసైడ్ ఒక్కటే మార్గం కాదు. సూసైడ్ని ఎంచుకోవద్దు. సూసైడ్ బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి అబ్బా ఈ లైఫ్లో. మనకన్నా చేతకని వాడే బతికేస్తున్నాడు, పెద్ద పెద్ద పోస్ట్లో బతికేస్తున్నాడు.
మనం బతకలేమా చెప్పండి. దయచేసి ఎవరు డిసిషన్ తీసుకోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.